వెల్కమ్ టు R360 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. వైఎస్ఆర్ పాలన సంక్షేమానికి చిరునామా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్తర్. కర్నూలు జిల్లా ఎమ్మెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. కరోనా భృతి 10,000 ఇచ్చి ప్రైవేటు అధ్యాపకులను ఆదుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని స్థానిక నైస్ కంప్యూటర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్వి ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఉద్యోగశ్రీ 108, 104 నేటికి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానాన్ని అధిరోహించామన్నారు. ఆయన వర్ధంతులు సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి నేడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలకలు అలంకరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రైతులకు ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఉద్యోగశ్రీ, 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు నేటికి ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సంక్షేమ పథకాల అమలులో ఆయన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కర్నూలు జిల్లా ఎమ్మెన్నూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎమ్మెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదని ఆరోపణలు అధికంగా ఉన్నాయంటూ బాధితులు ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు రేషన్ డీలర్లను, రైతులను, ప్రజలను విచారణ చేశారు. అక్కడ అవుట్సోర్సింగ్ ఉందా? మీకు అపాయింట్మెంట్ ఉందా? ఆర్డర్ ఉందా? అవుట్సోర్సింగ్ లేదు. మీరు ఆల్రెడీ అప్లై చేశారా? ఎన్ని రోజుల మీద వచ్చారు? మీరు ఎప్పటి మీద వచ్చారు? ఫస్ట్ జనరేషన్. కర్నూలులో ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా పట్టివేత. ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న ముఠాను కర్నూలు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులోని ఒక ప్రభుత్వ R&B అధికారిని బెదిరించడంతో అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ అధికారుల నుండి 14 లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుల ముఠా నుండి 6 మందిని అరెస్టు చేసి 21,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులమని ఒక ముసుగుతో ప్రభుత్వ అధికారులని బెదిరించి మనీ వసూలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి.
ఎన్ జయరామరెడ్డి గారు అని ఒక ఈఈ గారు R&D డిపార్ట్మెంట్లో 12వ తేదీ ఆగస్టులో కంప్లైంట్ చేసినారు. అండ్ వితిన్ 18 days మనం 6 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళది మొత్తం 8 మెంబర్ గ్యాంగ్. వీళ్ళంతా ఈ రెడ్డిపల్లి డిస్ట్రిక్ట్ జైల్ అనంతపూర్లో కలిశారు. వాళ్ళలో మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. A1 to A6 జైల్లో కలిసినారు. వీళ్ళు మల్టిపుల్ కేసెస్లో ఇంతకుముందు అక్యూజ్డ్ అండి. లైక్ చీటింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, పోక్సోలో రేప్ కేసు కూడా వీళ్ళ కొంతమంది మీద ఉంది. వీళ్ళ మొత్తం గ్యాంగ్ లీడర్ వచ్చేసి A1 ఎన్ జయకృష్ణ గారు. ఇతను మొత్తం ప్లానింగ్ కానీ మెటీరియల్ సపోర్ట్ కానీ చేశాడు. ఇతను ఆల్రెడీ ఒక సిమిలర్ కేసులో అక్యూజ్డ్. అనంతపురంలో సేమ్ ఇట్లా ACB అఫీషియల్ అని చెప్పి ఎక్స్ట్రాషన్ చేసిన కేసులో ఇతను ఆల్రెడీ అక్యూజ్డ్. అతనే A2కి బెయిల్ అరేంజ్ చేయించినారు, సమ్ అడ్వకేట్ని అరేంజ్ చేసి. అండ్ వీళ్ళందరూ మేలో బయటకు వచ్చినారు. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే A1 ఈ అధికారికి ఫోన్ చేస్తారు, ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉన్నారో, మేము ACB హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఫోన్ చేసి మీ మీద కరప్ట్ యాక్టివిటీ అలిగేషన్స్ ఉన్నాయి, మీరు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మీ మీద రైడ్ చేస్తున్నామని చెప్తారు. అది నమ్మకం కలిగించడానికి ఇంకా మళ్ళీ A2 నేను ACB DSPని మాట్లాడుతున్నానని ఇంకొంచెం లెవెల్ రైజ్ చేసి మాట్లాడతారు. A3 A4 వచ్చి వాళ్ళకి చుట్టూ లుకౌట్ అనమాట. వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి కాల్ చేసినప్పుడు పక్కన ఎవరైనా వస్తున్నారా లేదా నిఘా పెట్టి వాళ్ళు చూస్తారు. A5 పని వచ్చి సిమ్స్ అరేంజ్ చేయడం. వీళ్ళు సిమ్స్ అరేంజ్ చేయడం కూడా చాలా టాక్టికల్గా మల్టిపుల్ లేయర్స్ చేస్తారు. ఒక అతని వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళకి ట్రేస్ చేయడానికి లింక్ లేకుండా చాలా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి సిమ్స్ని ప్రొక్యూర్ చేస్తున్నారు వీళ్ళు. ప్లస్ A6 అకౌంట్ హోల్డర్స్ని అరేంజ్ చేస్తారు, మీకు ఒక 10% కమిషన్ ఇస్తామని చెప్పి. A7 8 నుంచి వీళ్ళు అకౌంట్ పర్టికులర్ డీటెయిల్స్ తీసుకున్నారన్నమాట. వీళ్ళకి ఈ ఫోన్ నెంబర్స్ అని ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా ఆ ప్రభుత్వ ఏదైతే వెబ్సైట్లో నెంబర్స్ లిస్ట్ చేసి ఉన్నాయో ఆఫీసర్స్వి, అక్కడి నుంచి వీళ్ళు ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి బెదిరిస్తున్నారు. సో వీ ఆల్సో సీజ్ దే నోట్స్ అండి. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి అనుమానం వస్తుందో పర్టికులర్ మొబైల్ నెంబర్ మీద మేబీ ఎక్కువ యూజ్ చేసామని, దే లీవ్ దట్ ఆ పర్టికులర్ మొబైల్ని వాళ్ళు ట్రైన్లో వదిలేయడము లేకపోతే మట్టి తీసి కూర్చోపెట్టడం అలాంటివి చేసేసి అది ఎక్కడో మళ్ళీ ట్రైన్ విల్ గో టు ముంబై కానీ అట్లా వెళ్ళినప్పుడు జస్ట్ టు కన్ఫ్యూజ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నమాట. సో మన టీం ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఆ పర్టికులర్ కాలర్కి వచ్చిన నెంబర్ నుంచి CDR అనలైజ్ చేసినాము. అక్కడి నుంచి వీ ట్రాక్ ద కస్టమర్ అప్లికేషన్ ఫామ్. అక్కడి నుంచి వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ మనం తీసుకొని అక్కడి నుంచి మనం అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళినాం అనమాట, ఏదైతే అకౌంట్లో ఈ మనీ డిపాజిట్ అయిందో. సో మొత్తం మనం చూసింది ఏంటంటే 14,34,249 రూపీస్, మొత్తం 14,34,249 రూపాయలు వీళ్ళు ఆ 2 అకౌంట్స్ నుంచి వసూలు చేసినారు. కానీ ఆ A1 అనే అతను ఈ అకౌంట్స్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ జీరో చేసేసినాడు, ఏం లేవు దాంట్లో. కానీ మనం ఈ పర్టికులర్ అరెస్ట్ చేసిన ముద్దాయిల నుంచి ఒక 21,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఫస్ట్ మనం A7ని అరెస్ట్ చేసినాము. A7 ఈ ముగ్గురిని హొసూరులో అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఉన్న లింక్స్ని బట్టి మనం ఉరవకొండలో మళ్ళీ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర ఉండకుండా మారుతూ ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు అనమాట. మొత్తం వీళ్ళ మీద చీటింగ్ కేసు 420 కింద, కాన్స్పిరసీ 120B, ఇంపర్సనేషన్ 170, ఎక్స్ట్రాషన్ 384, 109 అబెట్మెంట్ కేసెస్ మనం ఛార్జ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ టీమ్ ఎక్సలెంట్ వర్క్ చేసింది. వితిన్ 18 days దే కుడ్ మ్యాప్. 12 ఆగస్టులో మనకి కంప్లైంట్ వస్తే మనం నిన్న రాత్రి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 మందిలో 6 మందిని అరెస్ట్ చేసినాము. ఇంకా మెయిన్ అక్యూజ్డ్ మొత్తం ప్లానర్ అతన్ని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ చేయబోయాం. బట్ ఈ ఎస్కేప్డ్ ఇన్ ఏ ఫ్లైట్, చిన్న దాంతో మిస్ అయిపోయినాడు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దేర్ ఆర్ సెవరల్ క్లూస్, మనం తొందరగానే అతన్ని పట్టుకుంటాము. మొత్తం టీంలో ఈయన DSP వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో అండ్ CI మహేశ్వర్ రెడ్డి గారు, మరి SI సునీల్ కుమార్ గారు,
ఈ పోలీస్ కానిస్టేబుల్స్ మహేంద్ర, రవి, ప్రియకుమార్, దే ఆల్ డిడ్ ఫినామినల్ జాబ్ అండి. 18 daysలో దే కుడ్ అరెస్ట్ దీస్ అక్యూస్. అండ్ ఇట్లాంటి కాల్స్ ఈ మధ్య ఒకరిని చూసి ఒకరు ఐ థింక్ దేర్ ఈజ్ ఒక హిందీ మూవీ కూడా ఉంది, ఇట్లా ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పి మోసం చేసేవి, రైడ్ చేసినవి. అట్లా నమ్మద్దు. ఎవరైనా మీకు ఇట్లాంటి బెదిరింపు కాల్స్ చేస్తే దయచేసి మీరు పోలీసులకు వెంటనే ఇంటిమేట్ చేయండి. చాలామందిలో ఈ భయం కూడా ఉంటుంది. కొంతమంది ఈవెన్ మనీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనీ మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ మన మీద ఏసీబీ దాడులు జరుగుతాయి అన్న భయంతో రిపోర్ట్ చేయరు. బట్ దిస్ ఈజ్ అ సపరేట్ అఫెన్స్ అండి. దిస్ ఈజ్ లైక్ క్రిమినల్ ఎక్స్ట్రాక్షన్. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి సహకరించండి. Like this case we solved in 18 days, we will definitely solve it faster and we will put them behind bars. Thank you so much. వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మనకు దూరమై 11 సంవత్సరాలు దాటినా ఆయనను మరవలేమని సంక్షేమ పథకాల రూపంలో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైన పథకాల రూపంలో బ్రతికే ఉన్నారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. వెల్దుర్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ఆర్ నిర్ణయాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. నాడు వైఎస్ఆర్ రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అమలు చేసిన సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో గర్వపడేలా ఉన్నాయన్నారు. మరి ఆయన చేసిన పథకాలు అయితేనేమి, ఆయన పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మనసులో గుండెల్లో నిలబడిపోయినాయి. ఒక మరి జలయజ్ఞాలు అయితేనేమి, ఒక ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేపట్టిన పథకాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో ఒక ముద్రలాగా నిలబడిపోయిన వ్యక్తి, మరి మచ్చలేని ఒక మహానాయకుడు ఈరోజు మన మధ్యలో లేడని చెప్పేసి ఈరోజు చాలా బాధగా ఉంది. మరి ఆయన చేసినవి ఎన్నో, మరి రైతులు అంటేనే ఎంతో, మరి ఆయనకి ప్రాణము, రైతే రాజులాగా ఈరోజు ఒక రైతు అంటేనే ఒక పండగలాగా తీసుకొచ్చిన ఒక మహానీయుడు. ఎక్కడ చూసినా కూడా జలయజ్ఞం అయితేనేమి, మళ్ళీ ఒక సృజల స్రవంతి అయితేనేమి, అక్కడికి వెళ్ళే లోపల ఆయన రూపాలు, ఆయన జ్ఞాపకాలు మనందరికీ కూడా కనిపించేటట్టుగా అటువంటి మహానీయుడు ఈరోజు మనలో లేడనేది బాధ చాలా అందరినీ కలిసివేస్తుంది. అయితేనేమి ఆయన ఒకటే, ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటేనే మా కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉండేది. మా భర్తకి నారాయణ రెడ్డి గారికి అప్పట్లో 2004లో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు కూడా చెరుకులపాడుకు వచ్చి ఆయన మరి మా ఇంట్లో ఫోన్ చేసి వెళ్ళిన విషయాలన్నీ కూడా రోజుకు మాకు గుర్తుకొస్తూనే ఉంటాయి. అదిగాక కూడా మరి నారాయణ రెడ్డి గారిని చూసినప్పుడల్లా బాగా చిరునవ్వుతో పలకరించి ఆయన భుజాల మీద చేసి నారాయణ రెడ్డి గారు ఎలా ఉన్నారని చెప్పేసి పలకరించడం మాకు రోజు కూడా ఒక తీపి జ్ఞాపకగా మాకు ఈ రోజు గుర్తు చేసుకుంటాం. ఆయన ఉన్నప్పుడు, నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రోజు ఒకసారైనా ఆయనని తప్పించుకొని పడుకునేవాడు కాదు. ఇలాంటి వ్యక్తి మరి ఉంటే సమాజం ఎంత బాగుపడేదో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటువంటి మహానీయుని మరి ఈరోజు ఆయన కడుపులో పుట్టినటువంటి ఒక సింహంలాగా ఈరోజు మన జగనన్న ఈరోజు మరి తండ్రి ఆశయాల కోసం మరి తీసుకొచ్చి ఈరోజు మరి తండ్రి ఈ ఆశయంతో అయితే ఉన్నారో ఆ ఆశయాలను ఈరోజు మరి మనకందరికీ కూడా ఈరోజు ఒక చిరునవ్వుతో ఈరోజు ముందుకొచ్చి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మరి జగనన్న కూడా రాజన్న బిడ్డ ఈరోజు మనందరికీ కూడా ఒక రాష్ట్రానికి ఒక బిడ్డలాగా ఉండి ప్రతి ఒక్కరికి చేతనిస్తూ తండ్రి పేరు నిలబెట్టినారు. ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు మరణం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నాడు, ఆయన ఆశయాలని గెలిపిస్తున్నాడు జగన్ అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగువారికి స్వర్ణయుగం, ఆయన పాలన సంక్షేమానికి చిరునామాని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురాడతారు అన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరంజక పాలనతో అందరివాడుగా మన్ననలందుకున్న దీశాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని అన్నారు. నిల్వ నీడలేని పేదలందరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో లక్షలాది ఇల్లు కట్టించారు. ఉన్నత చదువులు అందని ద్రాక్ష అని దిగులు చెందుతున్న పేద విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్తో ఆదుకున్నారని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి మనల్ని శోక సముద్రంలో ముంచి వారు 9 సంవత్సరములు పూర్తి అయ్యి 10వ సంవత్సరంలో ఈరోజు అడిగడం జరిగింది. ఒక మహానేత, ప్రజల కొరకు తపన పడినటువంటి ఒక గొప్ప నాయకుడు.
ప్రజా సంక్షేమమే నా సంక్షేమం అని చెప్పేసి తన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్ర పూర్తి చేసి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు రైతుల ఉచిత విద్యుత్ పైన సంతకం చేయడం జరిగింది. అలాగే ముస్లింలకు 4%, 104, 108 ఆరోగ్యశ్రీ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరో ఒకరు లాభపడాలి, ప్రతి కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, అవ్వాతాతలు బాగుండాలి అని ఆలోచించేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి. ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో ముఖ్యమంత్రులను ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకునేవారు. వారు ఇచ్చినటువంటి కవర్లో ఉన్నటువంటి పేరును మనము ముఖ్యమంత్రిగా ప్రకటించుకునేవారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పాదయాత్ర చేసి అఖండ మెజారిటీతో గెలిపించిన తర్వాత ఏకగ్రీవంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రజానాయకుడిగా వారు అందరూ ఎన్నుకోవడం జరిగింది. అటువంటి మహానేత ప్రజలందరికీ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంతో, ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కు ఇలా తల ఎత్తి చూడాలంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో వారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు. అటువంటి నాయకుడిని మనము దూరం చేసుకొని 9 సంవత్సరములు పూర్తయినది. ఆ నాయకుడు మనకు లేని లోటు చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే వారు చివరి రోజు రేపు ఈరోజు అంటే 2వ తారీఖు వారు ప్రయాణం అవుతుండగా 1వ తారీఖు వరకు అసెంబ్లీ జరిగింది. అప్పటి అసెంబ్లీలో నేను చీఫ్ మార్షల్గా ఉండడం జరిగింది. వారే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. 1వ తారీఖు కూడా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. 2వ తారీఖున 9:30, 10:30 నుంచి అక్కడ నుంచి ఉన్నటువంటి ఒక డిఎస్పీ నాకు ఫోన్ చేసి, సార్ సీఎం గారి హెలికాప్టర్ కనిపించట్లేదు అంటున్నారు, ఎక్కడో దిగింది అంటున్నారు, కడపలో దిగిందా, కర్నూలులో దిగిందా, ఎక్కడో దిగి ఒంగోలులో దిగింది అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు అంటే నేను కూడా అన్ని వాకప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పి టీవీ ఆన్ చేస్తే సీఎం గారి హెలికాప్టర్ అదృశ్యం అని చెప్పేసి టీవీలలో స్క్రోలింగ్ వస్తూ ఉండడం జరిగింది. ఒక దినం తర్వాత మనం వారి యొక్క దుర్మరణం పాలైనటువంటి ఆ యొక్క ప్లేస్ను గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క కుటుంబాలు టీవీలకు అతుక్కుపోయి రోడ్ల మీద నిర్మానుష్యంగా ఒక కర్ఫ్యూ మాదిరి అటువంటి సిచ్యువేషన్ను నా 33 ఏళ్ళ డిపార్ట్మెంట్ సర్వీస్లో నేను ఎక్కడా చూడలేదు. అంటే ప్రజలలో అంత చొచ్చుకుపోయినటువంటి వ్యక్తి, ప్రజలలో అంత ప్రేమను సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజలకు ఒక కుటుంబంలో ఒక పెద్ద పోయాడు అని ప్రతి కుటుంబం బాధపడినటువంటి వ్యక్తి ఈరోజు వారి వర్ధంతిని శోకతప్త హృదయాలతో జరుపుకుంటూ వారిని మేము స్మరించుకుంటూ వారు ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన 2 తెలుగు రాష్ట్రాలపైన ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచాయని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గొప్ప దార్శనికుడు, మార్గదర్శకుడు. 11 సంవత్సరాలైంది తిరిగి రాని లోకాలకు, ఆ యొక్క కానరాని లోకాలకు మరలి వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు నిరంతరం రాజన్న నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ప్రతిధ్వనిస్తూ ఉండేటువంటి ఈ సమాజంలో ఈ 11వ వర్ధంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా
ఆయనకు మనమందరం కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ రాష్ట్రానికి మరుపురాని మరువలేని చిరస్మరణీయమైనటువంటి అనేకమైనటువంటి కనీసం ప్రభుత్వమైన కరోనా భృతి 10,000 రూపాయలు నెలకు ఇచ్చి ఆదుకోవాలని పీటీఎల్పీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వం విప్ కాపు రామచంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి కలిసి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని సమర్పించారు. 6 నెలల నుండి ప్రైవేటు యాజమాన్యాల నుండి జీతాలు లేవని, అడిగినా ఇవ్వకుండా వేధిస్తూ అక్రమంగా తొలగిస్తున్నారని వివరించారు. విద్యా సంస్థలు తెరిచే వరకు ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ బ్రతుకులు చాలా దారుణమైపోయాయని ఆవేదనను వ్యక్తం చేశారు. మేడం చిన్నపిల్లలకి హాస్పిటల్ పోయే డబ్బులు కూడా లేవు మేడం. చాలా ఘోర పరిస్థితి. రెంటల్ కట్టుకుంటున్నా మేడం, రెంటల్ కట్టుకోవడం కూడా లేదు. ఆ రెండల్లో వాళ్ళు చేసలేదు. కోవిడ్ టైంలన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. అసెంబ్లీ జరిగితే కర్ణాటకలో ఏమైతే ఉందో అన్నకు ఒకసారి చెప్పినా మేడం. కర్ణాటక మీరు చెప్పండి, కర్ణాటకలో ఇట్లా చేస్తారు. అసెంబ్లీ ఉంటే మనం ఈ క్వశ్చన్ రైట్ చేయవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేదానికి మా వంతు ప్రయత్నం అంటే ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసే విధంగా ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ పెడితే కూడా అన్నయ్య దృష్టి తీసుకొని చెప్తాడు. అందులో దీనికి సంబంధించి ఎవరు మినిస్టర్ తీసుకోపోతారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన కర్ణాటక అది చెప్పాను మేడం. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా అన్ని చోట్ల ఇక్కడ ఒక్కటే మేడం. 15 days స్టేట్ ఒక్కటే ఇవ్వట్లేదు మేడం. 1 month కూడా ఇచ్చినారు మేడం. ఇవ్వట్లేదు అనకు మనం ఇప్పుడు మనము ఈ సమస్య తీసుకురాలి మేడం. తీసుకోకపోతే సార్లు వాళ్ళ దృష్టి తీసుకోవాలి. ఆటోమేటిక్గా అందరికీ న్యాయం చేశాడు, ఇది కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనేది నాకు నమ్మకం. అందరికీ ఇచ్చినారు గవర్నమెంట్. అందరికి ఇచ్చినారు అంటే అది మానవుడు పుట్టినప్పటి నుంచి ఉండే వృత్తుల ఇప్పుడు కొత్తగా ఏం గుర్తించిన మీ సమస్య ఇప్పుడు దృష్టి తీసుకొచ్చారు. అది ఆయన దృష్టిలో లేదేమో. ఎవరో మీలాంటిగా చెప్పిన వాళ్ళు లేరు. చెప్తే అది కూడా తీసుకొస్తే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది చేద్దాం, మన ప్రయత్నం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా చేస్తాం. స్టేట్లలో ఇచ్చినారు కాబట్టి జగన్ దృష్టికి తీసుకోకపోతే 90% ఆశ. సరే తప్పకుండా థ్యాంక్ యూ మేడం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక అడుగు ముందుకు.